నెల్లూరు జిల్లా కోవూరులో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. బాధిత మహిళలకు అండగా రంగంలోకి దిగారు వైఎస్ఆర్సీపీ నేతలు. టీడీపీ ఎమ్మెల్యేపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు లేకుండా ఇళ్లు కూల్చివేతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఏం జరుగుతోంది అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. సో నోటీసులు లేకుండా అసలు ఇళ్ల కూల్చివేత ఏంటి వాళ్ళ పరిస్థితి, అప్డేట్ చెప్పండి. హరి, నెల్లూరు జిల్లా కోవూరులో ఉండేటువంటి స్టవ్ బీడీ కాలనీలో ఉండేటువంటి పేదలకు వాళ్ళు బాధితులుగా మారారని చెప్పచ్చు. ఏదైతే రోడ్ వైండింగ్ పేరు చెప్పి అక్కడ ఎలక్ట్రికల్ భవనం ఒకటి నిర్మిస్తున్నాము అని చెప్పి కూడా ప్రభుత్వం వాళ్ళ ఇళ్ళని ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా, ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా లోపల నివాసం ఉన్నటువంటి సమయంలోనే కూడా కూల్చివేసినటువంటి ఘటన. దాదాపు 15 నుంచి 20 ఇళ్ళ వరకు కూడా కూల్చివేయడంతో ఒక్కసారిగా కూడా బాధితులంతా కూడా ఇటు ప్రభుత్వం పైన, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది, అక్కడికి వెళ్ళింది. ఇటు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి పేదలకే కూడా ఒకసారి రోడ్డు కూల్చే అంటే రోడ్డు వైండింగ్లో భాగంగా కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి చేపట్టిన సమయంలో అయితే మాత్రం వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ప్లాట్లు చూపించి మరి 50,000 రూపాయలు నగదును కూడా అందజేయడం జరిగింది. అలాంటిది ఈ ప్రభుత్వంలో తమకు ఈ విధమైనటువంటి అన్యాయం తలపెట్టడం పైన ఇటు మహిళలు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇటు టీడీపీ ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన, ఎమ్మెల్యే పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హరి, రైట్ లోకేష్.